సహోదరి సహోదరులారా, గుణదల లూర్దుమాత శతవసంతాల వేడుకల సందర్భంగా ఈ సాయంత్రపు దివ్య పూజా బలిలో మరియమాత స్తోత్ర గీతాన్ని, మరియమాత మహిమ గీతాన్ని సువిశేష పఠనంగా చదివాం. 1924వ సంవత్సరంలో ఈ లూర్దుమాత పుణ్యక్షేత్రాన్ని స్థాపించినప్పుడు ఆ రోజుల్లో మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం. వాళ్ళు ఈ మరియమాత మహిమ గీతాన్ని మన పాఠశాలల్లో చదవడానికి అనుమతినిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇదొక విప్లవాత్మకమైన గేయం. ప్రభువు అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. ఈ విధంగా ప్రభు మహిమను గురించి ఈ గీతం వర్ణిస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో మన పాఠశాలల్లో ఈ గీతాన్ని చదవడానికి ఆ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించేది కాదు. ఎందుకంటే ఈ మహిమ గీతం చాలా శక్తివంతమైనది. లూకా సువార్తకారుడు మొదటి శతాబ్దంలో అనేక క్రైస్తవ సంఘాలను సందర్శించి అక్కడున్న వాస్తవాలను అర్థం చేసుకొని అనేక ఆది క్రైస్తవ సంఘాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ మహిమ గీతాన్ని మరియమాతకు ఆపాదించాడు. మరియమాత ఈ గీతాన్ని ఇశ్రాయేలు ప్రజల ప్రతినిధిగా పాడుతుంది. ఇశ్రాయేలు ప్రజల ప్రతినిధిగా యావే దేవునికి పాడుతుంది. 48వ వచనం మాత్రం, ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఈ వచనాన్ని సాక్షాత్తు లూకా సువార్తకారుడు మరియమాత కొరకే వ్రాశాడు. కారణం ఏమిటంటే మరియమాత దీనురాలు. ఈ పాటలోని ప్రధాన భాగం ప్రభువు దీనులను రక్షించి గర్వాత్ములను అణగద్రొక్కడం, ఆమె భావాలను వ్యక్తపరచడానికి లూకా సువార్తకారుడు ఈ గీతాన్ని పొందుపరిచాడు. మరియా పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తుంది. తనకు కలుగబోయే క్రీస్తు శిశువు ద్వారా రక్షణ కలుగుతుంది కనుక అమితానందం పొందుతుంది. బిడ్డను కనబోయే తల్లి, ఇంకా కొన్ని మాసాల్లో కనబోయే తల్లి, తనకు కలుగబోయే బిడ్డడు రక్షకుడు అని తెలిసి మురిసిపోతుంది, సంతోషిస్తుంది మరియమాత. ఆ సంతోషంలో, ఆనందంలో రక్షకుడు తనలో పుట్టబోతున్నాడని ఆమె చాలా గర్వించింది, ఆనందించింది. అయినా ఆమె దీనురాలు, ఊరు పేరు లేని పేదల వర్గానికి చెందినది. అయినా దేవుడు ఆమెను మెస్సియాకు తల్లిగా ఎన్నుకున్నాడు కనుక అందరూ ఆమెను ధన్యురాలుగా గణిస్తారు. మరియకు ఉపకారం చేసిన దేవుడు సర్వశక్తిమంతుడు, పవిత్రుడు, కనికరం కలవాడు. సర్వశక్తిమంతుడైన ఈ ప్రభువు దీనులను ఆదుకొని గర్వాత్ములను అణచివేశాడు. మహాబలంతో అహంకారులను పారదోలాడు. అధిపతులను సింహాసనం నుండి కూలద్రోసి దీనులను హెచ్చించాడు యావే ప్రభు. పేదలకు అన్నం పెట్టి ధనవంతులను వట్టి చేతులతో ఇంటికి పంపివేశాడు. కాబట్టి దీనులు, ధనవంతులు, ఈ ఉభయ వర్గాల వాళ్ళు వాళ్ళ పరిస్థితులను తారుమారు చేశాడు ప్రభువు. ఇదంతా ప్రభువు తెచ్చిపెట్టే విప్లవం. ఎక్కడైతే ఎప్పుడైతే ప్రభువు వస్తాడో అక్కడ ఆయన ఈ విషయాలను తారుమారు చేస్తాడు.
ప్రభువు మొదట అబ్రహామును, ఈసాకు, యాకోబులకు రక్షణ ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని ఇప్పుడు ఇంకొకసారి ఈ క్రీస్తు శిశువు కొని వచ్చే రక్షణ ద్వారా నెరవేర్చబోతున్నాడు. కొందరి భావాల ప్రకారం ఈ గీతంలో అనేక విప్లవ భావాలు ఉన్నాయి. అసలు విప్లవకారుడు దేవుడే. అతనే విప్లవం తీసుకొస్తున్నాడు. అతడు నరుల గర్వాన్ని లొంగదీసి వారిలో నైతికమైన మార్పు తీసుకొని వస్తాడు. సాంఘికంగా నరుల్లో హెచ్చుతగ్గులను తొలగించి ఆ దేవుడే అందరినీ సమానంగా చేస్తాడు. ఆర్థిక వ్యత్యాసాలను కూడా తొలగించి పేదలకు మేలు చేస్తాడు. దీని ద్వారా దైవరాజ్యం ఎల్లవేళలా ఎల్లెడలా నెలకొని ఉంటుంది. దేవుడు క్రీస్తు ద్వారా ఈ సమసమాజాన్ని స్థాపిస్తాడు అని ఈ గేయం మనకు తెలియజేస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ గీతం ప్రధానంగా దీనుల వర్గానికి చెందినది. బైబిల్లో దీనుల వర్గం అంటే పేదలు, వ్యాధి బాధలకు గురైన వాళ్ళు, పరపీడనానికి బలైన వాళ్ళు. వీళ్ళు ప్రభుని నమ్మి అతనిపై ఆధారపడి జీవిస్తారు. వీరికి భిన్నమైన వాళ్ళు ధనిక వర్గం. వీళ్ళు దేవునిపై ఆధారపడరు. తమ ఆస్తులను, పలుకుబడిని నమ్ముకొని పొగరుతో విర్రవీగుతుంటారు. పైపెచ్చు దీనులను పీడిస్తూ ఉంటారు. కానీ ప్రభువు దీనుల కోపు తీసుకొని ఈ ధనిక వర్గాన్ని అణిచివేస్తాడని మరియమాత ఈ గీతం ద్వారా మనకు చెబుతుంది. ఇలాంటి గీతాన్ని మనకు వినిపించిన మరియ కూడా సమసమాజాన్ని కోరిన ఒక విప్లవ నారి. ఒక విప్లవం తీసుకొచ్చే ఒక వనిత, ఒక స్త్రీ. ఆ స్త్రీ ఇక్కడ ఉంది. మనకి గుణదల కొండ మీద మనకి తల్లిగా ఇక్కడ ఉంది. 100 సంవత్సరాల క్రితం మన సమాజం కూడా చాలా దీన పరిస్థితుల్లో ఉంది. మన దేశం పరపీడనంలో ఉంది. ఒక ప్రక్క స్వాతంత్ర్యం కోసం పోరాటం. భారతదేశం స్వాతంత్ర్యం కోసం గాంధీ గారు మిగిలిన నాయకులతో దేశమంతా తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశాడు. బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి యుద్ధానికి బదులు సత్యాగ్రహాన్ని మొదలుపెట్టాడు. అనేకసార్లు కారాగారం పాలయ్యాడు. చివరకు వాళ్ళు మన దేశం వదిలి వెళ్ళిపోయేటప్పుడు శత్రువులుగా వెళ్ళొద్దని, మిత్రభావంతో వెళ్ళండని వారికి వీడ్కోలు ఇచ్చాడు గాంధీ గారు. అందుకే మహాత్ముడు. కానీ ఆ రోజుల్లో మన సామాజిక పరిస్థితి కూడా దారుణంగా ఉండేది. మనందరం ఇక్కడ ఆర్థికంగా వెనకబడ్డ సామాజిక వర్గాలు మనవి. దానికి తోడు కుల వ్యవస్థలు మనల్ని అణగద్రొక్కాయి. కూలి పనులు చేసుకుని బ్రతికే వాళ్ళు మన పూర్వులు. వాళ్లకు పీమే గురువులు సువార్త అందించారు. అటువంటి నేపథ్యంలో మరియ మహిమ గీతం మన ప్రజలకు చేరింది. ఈ గీతం మన ప్రజలకు ఒక విమోచన గీతంగా అందింది, ఒక విమోచన గీతంగా మారింది. మరియ మన మధ్యకు ఈ గుణదల కొండపై దేవుని తల్లిగా, విప్లవ నారిగా, విమోచన నాయికగా మన మిత్రాసనంలో ప్రవేశించింది. గుణదలలో 1924లో మరియమాత రంగప్రవేశం చేసి దీనాత్ములందరినీ ఆకట్టుకుంది. అర్లాటి గురువు గారు 1924వ సంవత్సరం, ఆ సంవత్సరంలో చిన్ని లూర్దు మాత స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మరియమాతపై భక్తిని ప్రాచుర్యం చేశారు. ప్రజల్లో అప్పటి నుంచి ఒక క్రొత్త నమ్మకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మన మనవులు చెప్పుకుంటే ఆ తల్లి వింటుంది, మన మనవులు దేవుని దగ్గరకు చేరతాయి అనే ఒక దృఢ
నమ్మకం ప్రజలలో ఏర్పడింది. ఎంతోమంది మిషనరీ గురువులు ఆ రోజుల్లో తమ ప్రజలతో కాలినడక మీద ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. ఈ విధంగా అంచెలంచెలుగా మరియమాతపై గౌరవము, భక్తి పెరగడం మొదలయ్యాయి. ఆ తల్లి పాదాల చెంత మొదలైన విద్యా సంస్థలు, ఇక్కడున్న బిషప్ గాసి హై స్కూలు, సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్, ఎక్కడో అక్కడ కొంచెం దూరంలో ఉన్న సెయింట్ యాంటనీస్ గర్ల్స్ హై స్కూల్ 1 టౌన్, సెయింట్ జోసెఫ్స్ ఇండస్ట్రియల్ స్కూల్ నెక్స్ట్ కాంపౌండ్లో, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సెయింట్ జేవియర్స్ ఇండస్ట్రియల్ స్కూల్ ఏలూరులో, అది కూడా మనదే. మన ప్రజల్లోని క్రొత్త తరానికి ఇవన్నీ కొన్ని విప్లవాత్మక మార్పులను తీసుకొని వచ్చాయి. చదువుకున్న క్రొత్త తరం ఆరంభమైంది. మొదట చదువులేని పాత తరం, ఇప్పుడు చదువుకున్న కొత్త తరం వచ్చేసాయి. మన కథోలిక సంఘాల్లో క్రొత్త ఆశలను చిగురింపజేశాయి. పేదరికంలో మగ్గుతున్న చాలామందికి, ముఖ్యంగా యువతకు ఒక క్రొత్త భవిష్యత్తును వాగ్దానం చేసింది మరియమాత. ఇతర మిషనరీలు చేసినట్లు కథోలిక స్త్రీ సభ కూడా అణగద్రొక్కబడిన వారికి విద్య, వైద్య సౌకర్యాలు లభించేలా చేసింది. మన వంతు 250 పైగా ప్రాథమిక పాఠశాలలు స్థాపించాం. అప్పుడు విజయవాడ మేత్రాసనం ఒకటిగా ఉండేది. అక్కడ మఠవాసుల సహకారంతో కథోలిక ఉన్నత పాఠశాలలు, విద్యాలయాలు, వాణిజ్య విద్యలు లభించే సంస్థలను స్థాపించాం. వీటి పరంగా వేల మంది కథోలిక బిడ్డలు విద్యావంతులయ్యారు, విద్యావంతులు అవుతూ ఉన్నారు ఇంకా. కాబట్టి ఇదంతా ఒక విప్లవం. ఈ విప్లవం తీసుకొచ్చింది మరియమాత. మరియమాత, గుణదల మాత, ఈ విప్లవ నారి మన శ్రీ సభలో ప్రవేశపెట్టిన మార్పు, ఈ మార్పు రానున్న రోజుల్లో ఇంకా పెద్ద మార్పులకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో ఎంతోమంది ఎక్కడెక్కడి నుండో ఈ పుణ్యక్షేత్రానికి అరుదించి తమ భక్తిని వెల్లడి చేసుకుంటున్నారు. మరియమాతకు వందనాలు సమర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలలో కూడా ఆమె విప్లవాలు సృష్టించింది. అణగద్రొక్కబడిన వాడు ప్రభువుచే లేవనెత్తబడతాడు. బలోపేతం చేయబడిన వాడు తనకంటే హీన స్థితిలో ఉన్న వాడిని బలోపేతం చేయడంలోనే తాను బలోపేతుడయ్యాడని నిరూపించుకుంటాడు. మరియమాత ఇటువంటి ఆదరణను మనకు నేర్పింది. తన బంధువైన ఎలిజబెతమ్మ వయసు మళ్ళిన తరువాత గర్భం తాలిస్తే ఆమె వద్దకు వెళ్ళి ఆమెకు సహాయం చేసింది, పరామర్శించింది. ఆ విధంగా కానాపల్లెలో వివాహ సందర్భంగా క్రొత్త జంటకు, నూతన వధూవరుల గౌరవాన్ని కాపాడాలని తన కుమారునికి విన్నవించుకుంది. అప్పుడే ఆయన మహా అద్భుతం చేశాడు క్రీస్తు ప్రభువు. ఇంత సహాయం పొందిన మనం, ఇన్ని వరాలు పొందిన మనలో దాతృత్వం అనేది చోటు చేసుకుందా లేదా అని ఈరోజు మనల్ని ప్రశ్నించుకోవాలి. 100 సంవత్సరాలు నుండి తల్లి మనకు సహాయం చేస్తుంది. ఆ సహాయాన్ని తిరిగి మనం ఇతరులకు ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం అందరూ గమనించాలి. 100 సంవత్సరాలు సహాయం పొందిన మనం, ఇన్ని వరాలు పొందిన మనలో దాతృత్వం చోటు చేసుకుందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ కొండ నుండి మనకు అనేక అనుగ్రహాలు లభించాయి. ఈ కొండపై ప్రతిష్ఠింపబడిన మరియమాత కూడా మనకు మళ్ళీ కానాపురిలో సేవకులకు చెప్పిన మాటలను చెబుతుంది. ఆయన చెప్పినట్టు చేయండి, మీరు చేయవలసిందంతా ఇదే ఒక్కటే, ఆయన చెప్పినట్లు చేయండి. చేస్తున్నామా లేదా? ఆయన చెప్పినట్టు చేయండి, చేస్తున్నామా లేదా? చాలామంది చేయడం లేదనిపిస్తుంది నాకు. ఈ సమయంలో నేను దర్శన గ్రంథం 12వ అధ్యాయంకి వెళ్తాను. మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఈ దర్శన గ్రంథం మరియను
సన్మనస్కుల రాజ్ఞిగా సూచిస్తుంది. ఈ సన్మనస్కులు సర్పంతో హోరాహోరి పోరాడి వాళ్ళందరూ సర్పాన్ని ఓడిస్తారు. లూకా సువార్తలో యేసుప్రభు జనన సమయంలో పరలోక దూతల సమూహమును గూర్చి మాట్లాడుతుంది. సన్మనస్కుల సమూహాన్ని ఆ మూల భాషలో స్ట్రెటియా అంటారు. తెలుగులో దీన్ని ఒక పెద్ద సైన్యం అని చెప్పవచ్చు. ఒక సన్మనస్కుల సైన్యం. బైబిల్లో కొందరు వ్యక్తులు దేవుని సన్మనస్కుని కానీ దూతను కానీ చూడగానే వారిలో కలిగిన మొదటి భావోద్వేగం ఏమిటంటే భయం. అందుకే ప్రతిసారి సన్మనస్కుడు ప్రత్యక్షమైనప్పుడు అతడిచ్చే మొదటి అభయం ఏమిటంటే భయపడవద్దు, మరియా భయపడవద్దు, యోసేపు భయపడవద్దు, జకరియా భయపడవద్దు. ఒకే ఒక సన్మనస్కుడు ఒక వ్యక్తిలో ఇంత భయాన్ని కలిగిస్తే ఒక సన్మనస్కుల సైన్యం ఎంత భయాన్ని కలిగించాలి. కానీ ఇటువంటి పెద్ద సైన్యం మరియమాతకు ఉంది. మరియమాతకు ఈ సన్మనస్కుల తోడు ఉందని మనకు దర్శన గ్రంథం తెలియజేస్తుంది. ఈ దేవదూతలు దుష్ట శక్తులతో హోరాహోరి పోరాడుతున్నారు. ఇది మనందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథంలో వ్యక్తిగత పాపములు చేసిన వ్యక్తులు మనకు తెలుసు, చాలామంది ఉన్నారు. కయీను తన తమ్ముడకు హేబేలును హతమార్చాడు. దావీదు వ్యభిచరించి నరహత్య గావించాడు. అదేవిధంగా మనకు ప్రజల ఉమ్మడి పాపాలు, సామాజిక పాపాలు, సంస్థల పాపాలు కూడా తెలుసు. గడిచిన 50 సంవత్సరాలలో వేదాంతపరంగా సంస్కృతులు, దేశాలు, సంస్థలు కూడా దుష్టశక్తులుగా ప్రపంచంలో ఉన్నాయని మనకు అందరికీ అర్థమైనాయి. దీన్నే మనం ఒక ఆధ్యాత్మిక నైతిక పతనం అంటున్నాం. ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక నైతిక పతనం ప్రారంభమైంది. అందుకే ఒక దేశంలో ఉన్నవాళ్ళు ఆ దేశంలో ఉన్న కొందరిని చిన్న చూపు చూస్తూ ఎలా తుదముట్టించాలి అని ఈ రోజుల్లో ప్లాన్స్ వేస్తున్నారు, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకే మనం అంటున్నాం ఇది ఒక నైతిక పతనం. మనం చదివిన ఈ పఠనం, ఇక్కడ ఉన్న ఈ పఠనం చెప్పింది దర్శన గ్రంథంలో సన్మనస్కులు తమ నాయకుడైన మిఖాయేలు దేవదూతతో కలిసి దుష్టశక్తులపై పోరాటం చేస్తున్నారు. ఈ విషయం మనకు ఆనందం కలిగించాలి. మనం చేయవలసిన పోరాటం ఎవరి మీద? తల్లి మరియమ్మ మనందరితో ఉండి దుష్టశక్తులపై పోరాటం సలపాలని మనందరికీ ఉద్బోధిస్తుంది. ఈ దేవదూతల సైన్యం ముఖ్యంగా మారణాయుధాలతో పోరాడం. హింసాకాండ కానీ, ద్వేషం, పగ, విభేదాలు, విభజనలకు అక్కడ తావులేదు. అందుకే క్రైస్తవ సంఘంలో కూడా, మన కథోలిక సంఘంలో కూడా, మన విజయవాడ మేత్రాసంలోని కథోలిక సంఘాలలో ఇటువంటి భావాలు ఎవరికి ఉండకూడదు. ద్వేషం కానీ, పగ కానీ, విభేదాలు కానీ, విభజనలు కానీ అటువంటి వాటికి తావులేదు ఇక్కడ. మన పోరాటం ఎలా ఉండాలి? దేనికోసం పోరాడాలి? మన పోరాటం ఆత్మీయ ఆయుధాలతో కొనసాగాలి. ఎందుకంటే ఈ దేవదూతలు మిఖాయేలుతో ఉండి మరియ కొరకు పోరాడుతున్నారు. వాళ్ళకున్న ఆయుధాలు ఏమిటంటే ప్రేమ, న్యాయం, ధర్మం, క్షమ, కరుణ, దయ. ఇవి ఎక్కడ లేకపోతే అక్కడ వాళ్ళు నాటుతున్నారు. ఇక్కడ ప్రేమ లేదు అంటే అక్కడ ప్రేమ చూపిస్తున్నాడు. ఇక్కడ న్యాయం లేదంటే అక్కడ న్యాయం లేదంటే వెళ్ళి న్యాయం చేస్తున్నారు. ఇక్కడ ధర్మం, క్షమ లేదంటే అక్కడ క్షమాపణను తీసుకువస్తున్నారు. ఇంకో చోట కరుణ లేదంటే వెళ్ళి చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తున్నారు.
ప్రజలకు దయ చూపుతున్నారు. ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక ఆయుధాలతో మనం పోరాటం సాగించాలి. అంటే అర్థం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఈ ఆయుధాలన్నీ మన సొంతం చేసుకోవాలి. నీలో ప్రేమ అనేది పెరుగుతుందా? నీ జీవితంలో న్యాయానికి చోటుందా? నీ జీవితంలో క్షమ అనే గుణానికి తావిస్తున్నావా? నీ ఊరిలో ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు కరుణ, దయ చూపిస్తున్నావా? ఎవరికన్నా అన్యాయం చేస్తున్నావా? మనకి ఇటువంటి ఆత్మీయ ఆయుధాలు ఉన్నప్పుడు అప్పుడే మనం నిజంగా దేవమాత వేడుదలను కోరగలం. కాబట్టి మనం కూడా మరియమాత, లూర్దుమాత సేనలో ఇటువంటి ఆధ్యాత్మిక ఆయుధాలతో చేరాలి. ఈ రోజుల్లో అన్ని చోట్ల సేనలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయం నేటి యువతకు చెబితే ఈ కాన్సెప్ట్ నాకు నచ్చిందండి అంటారు. గుణదల లూర్దుమాత నుండి మనందరికీ ఒక పిలుపు వచ్చింది ఈరోజు. ఆ పిలుపు ఏంటంటే, మనం కూడా మరియమాత సేనలో చేరాలి. ఈ సేనకి టీషర్ట్స్ ఉండవు, వాళ్ళందరి హృదయం మాత్రమే ఉంటుంది. ఒక దీనురాలి హృదయం ఉంటుంది వాళ్ళకి టీషర్ట్స్ ఉండవు. వాళ్ళకు ఉండేది మంచి హృదయం ఉంటుంది. ఈ సేన ఆయుధాలు వాళ్ళకి ఆధ్యాత్మికమైన ఆయుధాలు. ఈ రోజుల్లో కొత్త సేనలు తయారవుతున్నాయి. వాళ్ళందరికీ ఆయుధాలు ధరించబోతున్నారు. ఇతరులను నాశనం చేసే ఆయుధాలు ధరించబోతున్నారు. కానీ మనము ధరించవలసిన ఆయుధాలు ఆధ్యాత్మికమైన ఆయుధాలు. ప్రార్థన, ప్రేమ, నీతి, క్షమ, కరుణ, న్యాయం, దయ అనే ఆయుధాలను ధరించాలి. ఎప్పుడైతే ఇవి మన జీవితంలో పెరుగుతూ ఉంటాయో అప్పుడే నిజంగా మనం కూడా గుణదల లూర్దుమాత బిడ్డలుగా వ్యవహరిస్తున్నామని నిరూపిస్తాం. ఇటువంటి లక్షణాలతో మిళితమైన మరియమాత దళంలో మనం కూడా భాగస్థులమై మన సంఘాలని, మన గ్రామాలని చైతన్యవంతం చేయాలి. ముఖ్యంగా ఈ 100 సంవత్సరాల వేడుకను మనం చేసుకుంటున్న సందర్భంలో మనం కూడా ఇటువంటి బిడ్డలుగా తయారైతే ఆ తల్లి కూడా మనల్ని చూసి సంతోషిస్తుందని నేను భావిస్తున్నాను. మన ప్రజలను మనమే మంచి మార్గంలో పయనించేటట్టు చేయాలి. సహోదరి సహోదరులారా, మతం అనేది ఒక వ్యక్తిగత ప్రక్రియ, ఎంపిక. కేవలం నేను క్రైస్తవుడిని చెప్పితే లాభం లేదు. ఇప్పుడైనా మనం ఎన్నుకోవాలి. నేను క్రైస్తవుడిగా ఉంటానని ఎన్నుకుంటే అప్పుడే మనకు ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలపై మనకు కొంచెం ఆశ కలుగుతుంది. మనలో ఉన్న మంచి భావాలను మనతో ఉంచుకుంటే ఈ ఫలితం శూన్యం. కాబట్టి మన నమ్మకాలను ప్రకటించాలి. వ్యక్తులుగా ప్రకటించి ఇతరులకు మేలు చేయడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఆ చేయవలసిన పని చేయడానికి ఇప్పటి నుంచి మనం ఉమ్మడిగా పనిచేయాలి. మరియమాత భక్తులుగా, మరియమాత బిడ్డలుగా ఈ పని చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. మన నమ్మకాలను ప్రకటించకుండా మనలో మనం గుసగుసలాడి ప్రయోజనం లేదు. దానికి బదులు మనం ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వాలి, సాక్షులుగా మెలగాలి. ఇది ఈనాటి పిలుపు. మరియమాత సైనికులుగా, ఆధ్యాత్మిక సైనికులుగా అందరూ మారాలి. ముఖ్యంగా నేటి పరిస్థితులను గమనించి నేర్పుతో, ఓర్పుతో మనం
ప్రభురాజ్యాన్ని ప్రకటించాలి. ప్రభురాజ్యాన్ని ప్రకటించకుండా ఉండకూడదు. ఇది మన కర్తవ్యం. ఈ పుణ్యక్షేత్రం యొక్క కర్తవ్యం అదే, ప్రభురాజ్యాన్ని ప్రకటించడానికి అందరూ ముందుకు రావాలి. ఎలా రావాలి? ఆధ్యాత్మిక ఆయుధాలతో రావాలి. అందరం కలిసి ప్రభురాజ్యాన్ని ప్రకటించాలి.